ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాల సెంటర్లపై దాడులకు 5 రోజులు వాయిదా వేశారు ట్రంప్. 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని, అందుకే పవర్ ప్లాంట్లపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు సఫలమైతే దాడుల నిలిపివేత కొనసాగుతుందని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లేని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్తో 2 రోజులుగా చర్చలు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పారు. అందుకే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేయాలని తమ బలగాలను ఆదేశించినట్లు పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని, వాటి ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ట్రంప్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామన్నారు ట్రంప్. అప్డేట్స్ ఏంటి? ఇది ఒక కీలక ప్రకటన ట్రంప్ కు సంబంధించి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా సుమారు 2 వారాల నుంచి కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తా ఉంది. దాంట్లో ప్రతిదాడిగా ఇరాన్ కూడా అమెరికా సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కీలకంగా ఈ 3 దేశాల మధ్య యుద్ధం సందర్భంగా ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి తీవ్ర అంతరాయం అనేది కూడా ఏర్పడింది. చాలా దేశాలు కూడా సఫర్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్న ట్రంప్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 48 గంటలు ఒక అల్టిమేటం అయితే ఇరాన్కి ఇచ్చారు.